ఈరోజు వీడియోలో మా అమ్మ మా చెట్టు ఉసిరికాయలతో ఉసిరికాయ తొక్కు పచ్చడి ఎలా చేసిందో మీకు చూపిస్తాను. సేరు ఉసిరికాయలను శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని నీడలో ఆరబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో సేరు ఉసిరికాయలకు 300 గ్రాముల పప్పు నూనెను పోసుకొని ఉసిరికాయలను వేసుకొని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టుకోవాలి. సేరు ఉసిరికాయలకు 100 గ్రాముల ఆవపిండిని తీసుకోవాలి. ఉసిరికాయలను వేపుకున్న అదే నూనెలో ఉసిరికాయ తొక్కు పచ్చడికి తాలింపు వేసుకోవాలి. ఆవాలు, పచ్చిశనగపప్పు, సాయమినపప్పు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని తాలింపు వేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని తాలింపును చల్లారబెట్టుకోవాలి. వేడికి ఎండుమిరపకాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు మాడిపోకుండా ఈ విధంగా సపరేట్ చేసుకుంది. సేరు ఉసిరికాయలకు 100 గ్రాముల ఆవపిండి, 100 గ్రాముల కారం, 1 స్పూను పసుపు, 1 స్పూను మెంతిపొడి వేసుకోవాలి. 100 గ్రాముల కల్లుప్పిన మిక్సీ జార్లో వేసుకొని మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి వేసుకున్న ఉప్పును, మెంతిపిండి, ఆవపిండి, కారం, పసుపు ఉన్న ఈ మిశ్రమంలో వేసుకొని కలుపుకోవాలి. నూనెలో వేయించుకున్న ఉసిరికాయలను తొనలుగా విడదీసుకొని గింజలను తీసేయాలి. ఈ ఉసిరికాయ తొనలను మిక్సీ జార్లో వేసుకొని మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి వేసుకున్న ఉసిరికాయ పేస్టుని ముందుగానే సిద్ధం చేసుకున్న ఆవపిండి, మెంతిపిండి, ఉప్పు, కారం, పసుపు మిశ్రమంలో వేసుకొని కలుపుకోవాలి. తాలింపు చల్లారిన తర్వాత తాలింపును కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ ఉసిరికాయ తొక్కు ఊరగాయని గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టుకోవాలి. అంతేనండి, ఉసిరికాయ తొక్కు ఊరగాయ రెడీ.